సన్‌రైజర్స్ వెస్ పంజాబ్ కింగ్స్ ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ 55 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 141 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన అభిషేక్ శర్మ ఈ విధంగా చెప్పుకొచ్చాడు. ప్యాట్ కమిన్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్‌కు కృతజ్ఞతలు. బ్యాటర్లు రాణించకపోయినా జట్టు వాతావరణాన్ని గొప్పగా ఉంచారు. ట్రావిస్ హెడ్స్‌తో పాటు నాకు ఈ రోజు ప్రత్యేకమైనది. ఈ రోజు నేను వికెట్ తగ్గట్టుగానే బ్యాటింగ్ చేశాను. ఈ వికెట్‌పై ఈజీగా ఆడగలిగితే కొత్త షాట్లను కనుక్కోవాలనుకున్నాను. వికెట్ బ్యాటింగ్‌కు బాగా అనుకూలంగా ఉంది. నా తల్లిదండ్రుల సమక్షంలో సెంచరీ చేయడం సంతోషంగా ఉంది. వారి కోసం నేను చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాను. నేను కాదు, మా తల్లిదండ్రుల కోసం సన్‌రైజర్స్ టీమ్ మొత్తం ఎదురు చూసింది. ఒక విధంగా వారి రాకతో సన్‌రైజర్స్‌కు లక్కు కలిసొచ్చింది. బ్యాటింగ్ సందర్భంగా ట్రావిస్ హెడ్, నేను ఏం మాట్లాడుకోలేదు. ఇది మా సహజమైన ఆట. తొలి వికెట్ పార్ట్నర్షిప్ నా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. ఈ సెంచరీ నాకు ప్రత్యేకం. ఎందుకంటే నేను మా ఓటముల పరంపరకు బ్రేక్ వేయాలనుకుంటున్నాను. వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోవడం చాలా కష్టమనిపించింది. కానీ ఏ రోజు కూడా ఓటముల గురించి జట్టులో మాట్లాడుకోలేదు. నా మెంటర్ యువరాజ్ సింగ్, సూర్యకుమార్ యాదవ్‌లకు ధన్యవాదాలు. ఈ ఇద్దరు నాతో టచ్‌లో ఉన్నారు. అతి త్వరలోనే భారీ ఇన్నింగ్స్ ఆడుతావని సూర్యకుమార్ యాదవ్ నాకు మెసేజ్ చేశాడు అని అభిషేక్ శర్మ మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చాడు.